కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అసంబద్ధమైనటువంటి ఆరోపణలతోటి ప్రజలు మోసపోబడ్డారు. ఇవాళ చేయాల్సినటువంటి 5 ఇమ్మీడియట్ గా సంతకం పెడతామన్నటువంటిది ఎందుకు చెయ్యక ఈ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నారు? ఈ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని ఇంకా ఏం ఓటేయాలనుకుంటున్నారు? మీకు తేలిపోయింది పార్లమెంట్ లో ఏందో మీకు తేలిపోతుంది. ఒక మాట చెప్తున్నా, వారు అవినీతికి వారు బాధ్యులు గారు, నేను ప్రభుత్వంలో ఇంకా బాధ్యుని కాను. కానీ అవినీతి ఇప్పుడు ఈ రోజు ఛాలెంజ్ చెప్తున్నా, నిందితురాలా చెప్పండి. ఈ వేదిక మీద రేపు మనం పోయే చర్చించే చర్చలు మీ యొక్క గరిబను, మీ యొక్క ఇంటెన్షన్, సాధ్యం కాదు. మీ యొక్క అక్రమ దోపిడీ తెలంగాణ ప్రజలు కాదు, దేశం మొత్తం చూస్తుంది. నక్కేడ్చాలు వేసినట్టు మీ సోనియా గాంధీ గారు, మీ డీకే శివకుమార్ గారు, మీ చిదంబరం గారు రాలే, మీ మీద కౌంటర్ కు రాలే, నిర్మాణం చేస్తున్నారు. అవినీతి చేసి ఇంత బాగా సోనియా గాంధీ గారి స్థితి మీద వచ్చిందంటే మీ దాంట్లో 420 గాడు ఎవరో ఈ పని చేస్తున్నాడు, వాడిని వదిలేదు ఉండదు. చెప్పండి ఆ బుక్లెట్ పాపం వాళ్ళు పేపర్లు ఉన్నాయో లేవో, నేను కూడా కొన్ని ఇస్తా, జనానికి తీసుకుపోయి ఇయ్యమనండి. ఒక్కడన్నా నమ్ముతారేమో. బహుశా టీవీ 9 అంత సమయం లేదు కాబట్టి ఇంత చదవలే. నేను ఏదన్నా ఒకటి తప్పని చెప్తే చదవడానికి అంటే లేకపోతే బుక్ ఇచ్చి పంపిస్తాయి. ఈ సమయం ఇది అయిపోగానే ఇచ్చినటువంటి ఇష్టం వచ్చిన జనంకి పంపిణీ చేస్తారా బుక్? ఇప్పటికి మీ టీవీ చూస్తారు. మీది తక్కువ సబ్స్క్రైబ్ ఉన్నటువంటి దాని మాదేం లేదు, మీ వెబ్సైట్ లో కూడా బుక్ పెట్టే విషయం అనుకోవడం లేదు. రెచ్చగొడుతున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోం. మీరు అవినీతిని వినండి. రుణమాఫీ అనేటిది, రైతు బంధు అనేటువంటిది, నిరుద్యోగ భృతి అనేటువంటిది, ఇవన్నీ అబద్ధపాలా, అవాస్తవాలా? రేపు ఈ రోజు సంతకం పెడతారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. చూడండి ఈ సింబల్ చూడండి ఒకసారి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తులో 420 పెట్టింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. తప్పు చేయట్లేదు. కారు 840 ఉన్నాయి, వాళ్ళ తప్పులు 840 ఉన్నాయి. నేను అంటున్నా, ఇంకా నేను ఛాలెంజ్లు ఎందుకు చేస్తలే, మీ దాంట్లో ఎవడో దొంగ దొరికేదానిక వెతుకుతాం. దొరికినాక మీకు నేను చెప్తున్నా, వెతకడానికి దొంగలుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు